హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టీవీకి స్వాగతం. ఈరోజు గూగుల్ ప్లే ఈ యాప్ కొత్తగా వచ్చిందండి. చాలామందికి తెలియదు. ఈ జీపే అంటే దీంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బిల్లులు కట్టుకోవచ్చు, అలాగే బస్సు బుకింగ్ చేసుకోవచ్చు, ట్రైన్స్ బుకింగ్ చేయొచ్చు, అలాగే ఫ్లైట్లు కూడా బుకింగ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఈ జీపేని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఒక్క యాప్లోనే అన్ని విధాలుగా మీ ఇంటికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క పని ఇందులో అవుతుందండి. ఇది ఎలాగా రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అందరికీ మీ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఉండాలి తప్పనిసరిగా. ఇప్పుడు చూడండి, ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ నేను డిలీట్ చేసి మీకోసం మళ్ళీ నేను చేస్తానండి. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది యాప్ తీసేస్తున్నాను. ఇప్పుడు యాప్ తీసేసానండి. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. జీపే GPAY ఎంట్రీ చేయండి. ఓకే, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిందండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఉంది కదా, ఎంట్రీ చేయండి ఇక్కడ కార్నర్లో. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరి మొబైల్లో డబుల్ సిమ్ ఉంటుందండి. డబుల్ సిమ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి కనెక్టివిటీగా ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ ఓకే చేయండి. అలౌ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ మెయిల్ ఐడి ఉండాలా. ఓకే, మెయిల్ ఐడి సెలెక్ట్ చేయండి. కంటిన్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఓటీపీ ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసిన మొబైల్ నెంబర్కి వస్తుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. మీరు ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓటీపీ ఆటోమేటిక్ జనరేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ వచ్చేసి యూస్ యువర్ స్క్రీన్ లాక్ క్రియేట్ గూగుల్ పిన్ అంటే పిన్ టైప్లో కానీ స్క్రీన్ లాక్లో కానీ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. నేనైతే స్క్రీన్ లాక్ పెట్టుకుంటున్నాను. అంటే వేరే వారి దగ్గరికి పోయినా కానీ మీ అకౌంట్ని ఎవరు ఏది చేయనట్టుగా మీరు పాస్వర్డ్ మీ సొంతంగా పెట్టుకోవాలి. ఓకే, ఓపెన్ అయిందండి అకౌంట్. ఓకే, మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉండి ఈ యాప్ ఒకవేళ డిలీట్ అయి ఉంటే ఇప్పుడు వచ్చేసి ఎస్ఎన్ నొక్కితే పాత అకౌంటే రీకనెక్టింగ్ అవుతుందండి. లేదు మీరు రిజిస్టర్ మీకు అవసరం లేదు, సొంతంగా న్యూ కావాలంటే అవసరం లేదని పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను ఎస్ఎన్ నొక్కుతున్నాను. రీస్టోర్ అని నొక్కాలండి. రీస్టోర్ నొక్కితే ఆటోమేటిక్గా అప్లికేషన్ పాత అకౌంట్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. మీరు ఏమైనా అమౌంట్ పంపించుకున్నా, రీఛార్జ్ చేసుకున్నా, ఏమైనా బిల్లు చేసుకున్నా కానీ ఆ బిల్లు చేసిన స్టేట్మెంట్ అంతా ఆటోమేటిక్గా మళ్ళీ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, మీరు ఇక్కడ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇది నేను ఒక బ్యాంక్ యాడ్ చేసుకున్నాను. మీకు బ్యాంకులు ఎన్ని ఉంటే సపోజ్ 1, 2, 3 ఉన్నా కానీ ఇక్కడ యాడ్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ హోమ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, పే న్యూ. ఇక్కడికి పోతే మొబైల్ రీఛార్జ్ని చూశారు కదా, మొబైల్ రీఛార్జ్ మీకు ఇక్కడ నెంబర్ వేసుకొని సిమ్ సెలెక్ట్ చేసుకొని పే చేసుకోవచ్చు అండి. మీ అకౌంట్లో అమౌంట్ ఉండాలి. మీ అకౌంట్ నెంబర్ ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ అకౌంట్ నుంచే రీఛార్జ్ అవుతుంది. అంటే మీ అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యి మీ మొబైల్కి రీఛార్జ్ అవుతాయి. బిల్ పే, అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో, ఏ అకౌంట్ నెంబర్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనేది అకౌంట్ నెంబర్ ఇక్కడ
అకౌంట్ నెంబర్ ఫస్ట్ ఇవ్వాలండి. ఎంటర్ అకౌంట్ నెంబర్ అంటే అక్కడ నొక్కింది మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్, ఆ బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, ఆ బ్యాంక్ వాళ్ళ పేరు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు చెప్తే మీకు తెలిసిన వాళ్ళ పేరు. ఓకే, ఎంటర్ చేసేస్తే ఒక అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్స్ ఇక్కడ వచ్చేసి జీపే ఎవరైతే ఆల్రెడీ వాడుతున్నారా, వాళ్ళ దగ్గర యాప్ ఉందా లేదా, అంటే వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ వేస్తే వెరిఫై అవుతుందండి. వెరిఫై అంటే ఉంటే సక్సెస్ఫుల్ అవుతుంది, లేదంటే లేదు. ఓకే, యూపీఐ ఐడి అంటే ఈ యూపీఐ ఐడి అంటే అండి యూపీఐ మీరు అమౌంట్ తీసుకోవచ్చు, పంపించవచ్చు. అంటే స్కాన్ వాళ్ళది స్కాన్ యూపీఐ చూడండి, ఇక్కడ ఎంట్రీ చేస్తే కోడ్ వస్తుంది. అది మీకు అవసరం లేదు అంతగా, మీరు మామూలుగా యూజ్ చేసుకోండి స్టార్టింగ్లో. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇదంతా అయిపోయింది కదా, కింద చూడండి ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ బిల్లు, బుక్ మై షో అంటే మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, రెడ్ బస్సు, అలాగే జెరోదా ఇది ఒక యాప్ అండి, గోబీగో అంటే ఇది ఫ్లైట్లు బుకింగ్ చేసుకునేదండి, ఫ్లైట్లు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే దుంజో ఇది ఒక యాప్, అభిబస్సు, అలాగే ఫ్రెష్ మేను, ఇంకా అలాంటివి చాలా ఉంటాయండి యాప్స్. మీరు ఈ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నట్టే ఆ అకౌంట్ నుంచి మీరు ప్రతి ఒక్క ఇందులో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎలక్ట్రికల్ బిల్లులు పే చేసుకోవచ్చు. బిల్ పే ఇక్కడ చూశారు కదా, ఎలక్ట్రికల్ బిల్లు, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లు, డిటిహెచ్, ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, గ్యాస్, వాటర్, ఇన్సూరెన్స్, మోర్, ఇంకా చాలా ప్రతి ఒక్కటి మీ ఇంటికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క పని ఈ యాప్ ద్వారా అవుతుంది. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. నేను చెప్పానని మీరు యూజ్ చేసేది కాదు, మీకు ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మీరు యూజ్ చేసుకుంటానండి, లేదంటే విడిచిపెట్టేయండి. నేను ఓన్లీ గూగుల్ ప్లే అంటే ఏందనేది వివరిస్తున్నాను అంతే. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు యాప్. ఇక్కడ చూశారు కదా, డౌన్లో స్క్రోల్ చేయగానే డౌన్లో ఆల్ ట్రాన్సాక్షన్స్, మీరు ఒకవేళ బిల్లులు కట్టినా, అలాగే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా, అలాగే డిటిహెచ్, మీరు ప్రతి ఒక్కటి మీరు ఈ అమౌంట్ ఏమైంది, క్రెడిట్ అయింది, డెబిట్ అనేది ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ హోమ్లోకి వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, డౌన్లో ఆల్ ట్రాన్సాక్షన్స్. చూశారు కదా, నేను ఇక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ చూశారు కదా, 1500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను, పేమెంట్ ఓకే చేయొచ్చు. ఇది చూశారు కదా, పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ 23:10:30 AM అంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయండి. ఎవరి బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళింది, యూపీఐ ట్రాన్సాక్షన్ మొత్తం డీటెయిల్ అంతా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, మీకు నచ్చితేనే యూజ్ చేయండి, నేనైతే వాడుతున్నాను, అది మీరు వాడేది లేని మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.